అందరికీ నమస్కారం. తులారాశివారికి 27, 28, 29వ తేదీలలో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే మీకు అదృష్టం అనేది పట్టి మీకు బాగా కలిసి వస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత మీరు ఏ విషయాల కోసమైతే ఎదురు చూస్తున్నారో అటువంటి శుభకార్యాలు మీరు ఊహించని అసలు మాకి అవ్వవు అని చెప్పేసి ఏదైతే ఆశ వదిలేసుకుని పక్కన పడేశారో అటువంటి విషయాలు చక్కగా మీకు అనుకూలంగా జరిగి ఆ విషయాల ద్వారా మీరు ఎంతో సంతోషపడే రోజు సంబరపడే సమయం అనేది వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. అంటే మీరు కలలో కూడా ఊహించని శుభవార్తలు విని ఆనందంతో సంబరపడిపోతారు అని చెప్పేసి మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకోవచ్చు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. తులారాశివాళ్లది వచ్చేటప్పటికి రాశి చక్రంలో వీరిది 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశివారి యొక్క జాతకం ఎలా ఉంటుంది అంటే వీరి జీవితంలో అంతా కూడా మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ఒక పేజీ తిప్పి చూసుకున్నట్లయితే వీరి జీవితం నిండా అంటే ఆ పేజీల నిండా అన్ని కూడా తట్టుకోలేని సమస్యలు, తట్టుకోలేని కష్టాలు. అలా ప్రతి పేజీ అంతా కూడా కష్టాలతో, కన్నీళ్లతో నిండిపోయి కష్టాలతో అలాగే కన్నిటితో తడిసిపోయినటువంటి పేజీలుగాని మనం చెప్పుకోవచ్చు. అంటే వీరి జీవితం మొత్తం కూడా వయస్కు మించినటువంటి కష్టాలను, బాధ్యతలను, కన్నీళ్లను చూశారు అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. తులారాశి అంటే తూకం వేసినట్లుగా మనకి ఆ సమస్యలు కూడా ఏంటంటే వీరి జీవితంలో కష్టాలు, సమస్యలు అన్నీ కూడా వీరికి తూకం వేసినట్లుగా వస్తూ వెళుతూ ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కష్టాలు బరువు ఎక్కువ, సుఖాల బరువు చాలా తక్కువ. అంటే కష్టాలు ఎప్పుడు ఎక్కువగా ఉంటే సుఖాలు ఏంటంటే ఎప్పుడు కూడా చుట్టాల్లాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. తులారాశిలో పుట్టినటువంటి వాళ్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో ఎప్పుడు కూడా ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు. కష్టమే రానివ్వండి లేదా నష్టమే రానివ్వండి, ఈ రాశివారు ఏ విషయంలోనైనా సరే చాలా బ్యాలెన్స్గా వ్యవహరిస్తూ ఉంటారు. సంతోషమైనా సరే అదేవిధంగా బ్యాలెన్స్గా ఉంటారు. ఈ తులారాశివారు దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు. తులారాశివారు ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా వారి పనుల్లో ఎంతో చలాకీగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. ఇక ఒక్కోసారి వర్క్లోకి వెళ్తే ఆ పని ఎంతో కష్టంగా ఉంటుందని తెలిసినా కూడా ఈ యొక్క తులారాశివారు ఆ పనుల్లో ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే వీరు ఏ విషయాన్నైనా సరే ఎంతో బ్యాలెన్సర్గా చేస్తారు. ప్రస్తుత సమయంలో ఈ తులారాశివారికి గ్రహస్థితిలో అనుకూల మార్పుల వలన ఈ రాశివారి జీవితంలో ఊహించని మార్పులను చూడబోతున్నాం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి చక్కటి ఫలితాలను పొందబోతున్నారని, ఎవరైతే కష్టపడి ఇప్పటిదాకా ప్రతిఫలం లేదు అని ఆశిస్తున్నారో అటువంటి వ్యక్తులు మాత్రమే వృద్ధిని చూడబోతున్నారు. తులారాశివారికి 27, 28, 29 తేదీలలో ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అంటే 27వ తేదీ గురువారం రోజు తులారాశివారికి కుటుంబ సభ్యులందరూ కలిసి ఏదైనా శుభకార్యాన్ని జరుపుకోవటానికి ప్రణాళికలు చేయవచ్చు. ఇంటి షాపింగ్ కోసం సమయాన్ని కేటాయించండి. కొంత ఆర్థిక విషయాలపై చర్చలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కానీ సహనంతో పరిష్కరించుకోవచ్చు. గురువారం అననుకూలమైన రోజు కావడంతో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. తలనొప్పి లేదా జలుబు సమస్యలు ఎదుర్కొనవచ్చు. గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆహార విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు అధికారులతో మరియు సహోద్యోగులతో చర్చల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చేసే వాగ్దానాలను నెరవేర్చడం కష్టమవుతుంది. ప్రభుత్వ పనుల విషయంలో ఎటువంటి సమస్యలను అయినా అధిగమించి విజయం సాధిస్తారు. అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరచండి. కార్యాలయంలో విభేదాలు తలెత్తవచ్చు. బుధుడు మరియు శుక్రుడు అకస్మాత్తుగా మీ ఖర్చులను పెంచవచ్చు. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండండి. అనవసర ఖర్చులు నియంత్రించండి. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణులతో సంప్రదించండి. సొంత ఇంటి సంబంధిత ఖర్చులు పెరగవచ్చు. ఆలోచించిన తర్వాతే వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి. వ్యాపార భాగస్వాములతో విభేదాలు తలెత్తవచ్చు. కొత్త వ్యాపార ఒప్పందాలలో ముందు జాగ్రత్తగా ఉండండి. ప్రతి నిర్ణయం తీసుకోవడానికి ముందు సమగ్ర పరిశోధన చేయండి. ప్రతిభావంతులైన ఉద్యోగుల సేవలు లభిస్తాయి. విద్యార్థులు తమ చదువుల పట్ల నిర్లక్ష్యంగా మారవచ్చు. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. సోషల్ మీడియాలో అధిక సమయం వృధా చేయవద్దు. సహవిద్యార్థులతో పోటీ పడటం మంచిది కాదు. మీ సామర్థ్యాలపై మీకు మీరు నమ్మకం ఉంచండి. శిక్షణలో మరింత సమయం గడపండి. భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. సహనంతో ఉండటం మంచిది. చిన్న విషయాలను పెద్దవిగా చేసుకోవద్దు. ఇద్దరూ కలిసి సమస్యలను పరిష్కరించుకోవడానికి సమయాన్ని కేటాయించండి. మీ ప్రాధాన్యతలను స్పష్టంగా వివరించండి. ప్రేమికులకు చిన్న సవాళ్లతో కూడిన రోజు. ప్రేమ వ్యవహారాల పట్ల అతిగా ఉత్సాహంగా ఉండటం మిమ్మల్ని అవమానించడానికి దారితీయవచ్చు. భావాలను నియంత్రించుకోవడం మంచిది.
మనసు విప్పి మాట్లాడటం ద్వారా గొడవలు తప్పించుకోవచ్చు. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించండి. 28వ తేదీ శుక్రవారం తులారాశివారికి ఏ విధంగా ఉంటుంది అంటే, శుక్రవారం మీకు అత్యంత అనుకూలమైన రోజు కావడంతో కుటుంబంతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. ప్రేమ మరియు అనుబంధాలు మరింత బలపడతాయి. పిల్లలు మీ సలహాలు పాటిస్తారు. భాగస్వామి నుండి మద్దతు మరియు ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో మరింత సమయం గడపండి. శుక్రవారం అనుకూలమైన రోజు కావడంతో మీ ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది. చక్కటి ఆహారపు అలవాట్లు పెంపొందించుకోండి. నిద్ర సమయాన్ని క్రమబద్ధీకరించడం ద్వారా శక్తి స్థాయిలు పెరుగుతాయి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ప్రశాంతంగా ఉండటం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు శుక్రవారం మీకు అనుకూల దినం కావడంతో కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు అప్పగించబడతాయి. సహోద్యోగుల సహకారంతో కొత్త పనిని ప్రారంభించవచ్చు. మీ సృజనాత్మక ఆలోచనలను వ్యక్తపరిస్తే అవి గుర్తింపు పొందుతాయి. సీనియర్ అధికారులు మీ పట్ల సంతోషిస్తారు. శుక్రవారం అనుకూలమైన రోజు కావడంతో ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయం లభిస్తుంది. పెండింగ్లో ఉన్న చెల్లింపులు మీకు చేరుతాయి. పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం. స్నేహితుల సలహాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారస్తులకు చక్కటి రోజు. కొత్త కస్టమర్లు మరియు క్లయింట్లు లభిస్తారు. వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం. ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించడానికి ఇది మంచి సమయం. పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందుతారు. వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొంటాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. చదువులో విజయం సాధిస్తారు. ఉపాధ్యాయుల అభినందన పొందుతారు. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. సహవిద్యార్థుల సహకారం లభిస్తుంది. అదనపు తరగతులు తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. శుక్రవారం అనుకూలమైన రోజు కావడంతో వివాహితులకు అనుకూలమైన రోజు. భాగస్వామితో మంచి సంబంధాలు నెలకొంటాయి. కలిసి వినోదాత్మక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. భవిష్యత్తు ప్రణాళికలు సఫలమవుతాయి. కుటుంబ విషయాలలో మీ భాగస్వామి మద్దతు మరియు సహకారం లభిస్తుంది. ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. ప్రేమికులకు మంచి రోజు. అనుబంధం మరింత బలపడుతుంది. కలిసి ఆనందమైన సమయాన్ని గడుపుతారు. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచవచ్చు. వివాహ సంబంధిత చర్చలు జరగవచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. దీర్ఘకాలిక ప్రేమ సంబంధాలు మరింత దృఢపడతాయి. 29వ తేదీ శనివారం తులారాశివారికి ఏ విధంగా ఉంటుంది అంటే, కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి. విద్యుత్ ఉపకరణాలపై శ్రద్ధ వహించండి. ఇంట్లో విద్యుత్ సమస్యలు తలెత్తవచ్చు. అపరిచితులకు మీ వ్యక్తిగత విషయాలను చెప్పకుండా జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు రావచ్చు. పాత ఆరోగ్య సమస్యలు తిరిగి రావచ్చు. అందువలన నిర్లక్ష్యం చేయవద్దు. మీరు ఎక్కువ బరువు ఎత్తడం లేదా కఠినమైన శారీరక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రశాంతమైన వాతావరణంలో సమయం గడపండి. ఆహార నియమాలు పాటించండి. కార్యాలయంలో ఒత్తిడి కొంత తగ్గుతుంది. అప్పగించిన పనులను నిశ్శబ్దంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ప్రజలు మీ భావాలను ఎగతాళి చేయవచ్చు. కాబట్టి అభిప్రాయాలను జాగ్రత్తగా వ్యక్తపరచండి. సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించండి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. కుటుంబ అవసరాలకు ఖర్చులు పెరగవచ్చు. పెట్టుబడులు పెట్టడంలో మరింత ముందు జాగ్రత్తగా ఉండండి. ఇంటి నిర్వహణ ఖర్చులు పెరగవచ్చు. ఆదాయాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో చిన్న చిన్న సవాళ్లను ఎదుర్కొంటారు. ప్రతిభావంతులైన ఉద్యోగులు లభించడం కష్టమవుతుంది. వ్యాపార భాగస్వాములతో చర్చలు ఉన్నప్పటికీ నిర్ణయాలు తీసుకోవడానికి సమయం పడుతుంది. క్లయింట్లతో మంచి సంబంధాలు నిర్వహించండి. కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించండి. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చదువుకు అంకితభావంతో కృషి చేయండి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు ప్రయత్నాలు చేయాలి. ఆటలు మరియు వినోదంలో అధిక సమయం వృధా చేయవద్దు. సహవిద్యార్థులతో పోటీపడటం మంచిది కాదు. మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచుకోండి. వివాహితులకు కొంత కష్టమైన రోజు. భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. కుటుంబ బాధ్యతలపై ఒత్తిడి పెరగవచ్చు. సహనంతో ఉండటం మంచిది. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపండి. ప్రేమికులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అపార్థాలు తలెత్తవచ్చు. నిజాయితీగా మాట్లాడటం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. భావాలను అదుపులో ఉంచుకోండి. ప్రజలు మీ భావాలను ఎగతాళి చేయవచ్చు. కాబట్టి అపరిచితులతో మీ ప్రేమ వ్యవహారాలను పంచుకోవద్దు. ఓర్పుతో ఉండటం మంచిది. ఈ 3 రోజులలో పాటించవలసిన పరిహారాలు: గురువారం పసుపురంగు దుస్తులు ధరించండి. బృహస్పతికి పూజ చేయండి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. మీ కుటుంబంతో కలిసి ఆలయం సందర్శించండి. పేదలకు, బ్రాహ్మణులకు దానం చేయండి. లక్ష్మీనారాయణుల పూజ చేయండి. శుక్రవారం లక్ష్మీదేవిని ప్రార్థించండి. తెల్లని పూలు అర్పించండి.
తెల్లరంగు దుస్తులు ధరించడం మంచిది. లక్ష్మీ అష్టోత్తరం పఠించండి. స్త్రీలకు బహుమతులు ఇవ్వండి. శనివారం నాడు హనుమంతునికి సింధూరం మరియు నైవేద్యం సమర్పించండి. శివపంచాక్షరి మంత్రాన్ని పఠించండి. పసుపు వర్ణపు దుస్తులు ధరించవద్దు. శనివారం శనిదేవునికి తైలాభిషేకం చేయించండి. పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ వారంలో ఆదివారం మరియు శుక్రవారం మీకు అత్యంత అనుకూలమైన రోజులు కావడంతో ముఖ్యమైన పనులు మరియు నిర్ణయాలను ఈ రోజులలో తీసుకోవడం మంచిది. వారం మొత్తంలో మీరు స్నేహితుల సహాయంతో ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో మీ కార్యకలాపాలు పెరుగుతాయి. సీనియర్ అధికారులు మీ పట్ల సంతోషిస్తారు. శనివారం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ రోజు అననుకూలంగా ఉంటుంది. ఇంట్లో విద్యుత్ ఉపకరణాలపై జాగ్రత్తగా ఉండాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరిగి రావచ్చు. అపరిచితులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవద్దు. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.